స్టూడెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 4 మార్క్స్ బేబీ బుల్లెట్ బుక్ నుంచి అమ్మా. ఇవి పేజ్ నెంబరు క్వశ్చన్ నెంబర్ ఇచ్చాను నేను. మీకు కావాలంటే బేబీ బుల్లెట్ బుక్ ఉంటే రిఫరెన్స్గా పెట్టుకోండి, లేకపోయినా పర్లేదు. నేను క్వశ్చన్ రాస్తున్నాను కాబట్టి ఎలాగైనా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, -1, -6, బి ఈక్వల్స్ టు 1, -3, 4 అండ్ సి ఈక్వల్స్ టు 2, -5, 3, దెన్ కంప్యూట్ ఏ క్రాస్ బి క్రాస్ సి. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్ ఇచ్చాడు, కానీ ఐజేకే ఫామ్లో ఇవ్వలేదు. అవి మనం రాసుకోవాలి, ఐజేకే ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి అనేది మనం ఫైండ్ చేయాలి. కంప్యూటర్ అంటే ఫైండ్ చేయండి అని. అందుకని ఫస్ట్ ఏం చేద్దామంటే ఏబిసిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేకేలో మనం రాసుకున్న తర్వాత బి క్రాస్ సి ఫైండ్ చేద్దాం. బి క్రాస్ సి అంటే ఐజేకే రాసుకొని డెట్లో బి కోఆప్షన్స్, సి కోఆప్షన్స్ రాసుకున్న తర్వాత డెట్ ఫైండ్ చేయాలి మనం. ఎలా ఫైండ్ చేస్తాము? I ఇంటూ -3 ఇంటూ 3 కాలము రో క్లోజ్ చేయాలి. I యొక్క తర్వాత AD - BC చేయాలి. ఇక్కడ -j ఇంటూ 1 ఇంటూ 3 -2 ఇంటూ 4 నెక్స్ట్ +k ఇంటూ 1 ఇంటూ -5 -2 ఇంటూ -3. ఇప్పుడు సింప్లిఫై చేయండి అమ్మా. I ఇంటూ ఏమొస్తుంది చూడండి, -9 +20 -j ఇంటూ 3 -8 +k ఇంటూ -5 +6. సో ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 11i + 5j + k. సో ఇది బి క్రాస్ సి వాల్యూ. తర్వాత మనల్ని ఏం చేయమన్నాడు? ఫైనల్గా ఏ క్రాస్ బి క్రాస్ సి చేయమన్నాడు. సో ఇక్కడ ఏ క్రాస్ బి క్రాస్ సి చేద్దాం మనం. సో ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ డెట్ రాసుకోవాలి. ఇక్కడ ఐజేకే కోఆప్షన్స్ రాసుకోవాలి. ఏ యొక్క ఐజేకే కోఆప్షన్స్, బి క్రాస్ సి యొక్క ఐజేకే కోఆప్షన్స్ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1 -1 6 11 5 1. ఇప్పుడు చూడండి అమ్మా, I ఇంటూ -1 ఇంటూ 1 -5 ఇంటూ -6 -j ఇంటూ 1 ఇంటూ 1 -11 ఇంటూ -6 +k ఇంటూ 1 ఇంటూ 5 -11 ఇంటూ -1. సో వీటిని సింప్లిఫై చేస్తే మనం ఏమొస్తుందో చూడండి, I ఇంటూ -1 + 30 -j ఇంటూ 1 + 66 +k ఇంటూ 5 + 11. సో ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 29i -67j + 16k. దేని వాల్యూ? ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ. అర్థమైంది కదమ్మా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్ అమ్మా.